ఏదో పిచ్చి పట్టిన వాళ్ళు లెక్క బంగారాలు వేసుకుని ప్రతి ఒక్కడు గల్లీకొకడు సురేష్ రాజ్ సూర్యాభాయ్గా ఎందుకు మారిపోయాడు? ఏం ఉద్ధరిద్దామని 10 చేస్తే 1 అని చెప్పేదే సూర్యాభాయ్. సరే ప్రతి ఒక్కరు నేను గోల్డ్ మ్యాన్ మీరు కూడా ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా గోల్డ్ వేసి తిరుగుతున్నారా? అంటే మిమ్మల్ని చూసి ఈ బ్యాచ్ అంతా తయారయ్యారు? గోల్డ్ వేసుకుంటేనే సరిపోదు. అంటే ఇప్పటి వరకు ఒక 100 సినిమాల వరకు నటించాను నేను, ఒక్క సినిమా అయినా రిలీజ్ అయిందా? అంటే సోషల్ మీడియాలో ఎవరైతే ట్రెండింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు బిగ్ బాస్ కి తీసుకెళ్తున్నారు. మీకు రాలేదా అవకాశం? బిగ్ బాస్ అనేది ఒక దరిద్రం. డబ్బులు ఎదురు తీసి వెళ్ళారు అని నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. జగన్ ని తిడుతూ ఉంటారు, శ్రీరెడ్డిని తిడుతూ ఉంటారు. ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్థాపించారు? ఇలాంటి సందర్భాలు సరిపోదా అండి నేను బాయ్ అని నన్ను పిలవడానికి? ఒక ప్రముఖ ఛానల్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా మీరు కామెంట్ చేస్తే కనుక 10 లక్షలు ఆఫర్ చేశారండి. పవన్ కళ్యాణ్ అన్న కోసం ప్రాణాలు ఇస్తా, లేకపోతే ప్రాణాలు తీస్తా. ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే డిప్యూటీ సీఎం, తెలంగాణకు వచ్చి మొన్న వరద బాధితులకు ₹1 కోటి ఇచ్చాడు. ఏం ఆశిస్తున్నారు మీరు రాజకీయంలోకి వచ్చే తర్వాత? ఎలాంటి పొజిషన్ లో ఉండాలని కోరిక మీకుంది? అంటే బంగారం వేసుకుని తిరిగితే సీఎం అవుతావా? అంటే ఎన్ని కోట్లు సంపాదించాడు సూర్యాభాయ్? సీతక్క దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయమ్మా? మరి సీతక్క మీ లెక్క దందాలు సెటిల్మెంట్లు చేసింది చెప్పాను మీకు. సౌదీ రూల్స్ మన ఇండియాలో కూడా రావాలి. వరల్డ్ సిటీ సూర్యాభాయ్ ఒంటి నిండా బంగారం, ముక్కు సూటిగా మాట్లాడే తత్వం, ఎప్పుడు జనంతోనే ఉంటానంటాడు. అంతేకాదు సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటాను అంటాడు. ఇంతకీ ఎవరి సూర్యాభాయ్? ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందామా? నమస్తే అండి సూర్యాభాయ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. కనిపిస్తోంది. అంటే మీ ఫేస్లో ఒక 4-5 హీరోలు కనిపిస్తున్నారు. వన్ సైడ్ అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు, ఇంకో సైడ్ రామ్ చరణ్ కనిపిస్తున్నాడు, ఇంకో సైడ్ జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆల్రౌండర్లా చూడొచ్చు అంటారా? నేనైతే ఎప్పుడు చాలా మందికి చెప్తుంటా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అని. మీరు కూడా అలా చూడొచ్చు అని అనుకుంటున్నా. ఎప్పుడైనా చేశారా? అంటే డూప్ గా కానీ ఎప్పుడైనా చేశారా? అంటే కొన్ని సందర్భాల్లో చేశాను. ఒక పెద్ద హీరోస్ కి డూప్స్ వాడుతూ ఉంటారంట. అంటే మిమ్మల్ని ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంటే వాళ్ళందరి ఫేస్ కట్స్ మీలో కనిపిస్తున్నాయి, ఒక ప్రభాస్ తప్ప. నిజంగానే చేశారా మీరు అలాగా? చేశానండి. ఓకే. అసలు సురేష్ రాజ్ సూర్యాభాయ్గా ఎందుకు మారిపోయాడు? జనాల కోసం. ఏం ఉద్ధరిద్దామని? అంటే ఇలా మారడానికి ఏమన్నా ఉద్ధరించడానికి ఒక నేమ్ వల్లనే అవుతుందంటారా? ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు జనాలను ఉద్ధరించడానికే నేను పేరు మార్చుకున్నాను అని. దానికోసం ఆ క్లారిటీ తెలుసుకోవడానికి. పేరు నేను మార్చుకోలేరు, జనాలే పెట్టేశారా? జనాలే పెట్టేశారు. ఎందుకో? ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పండి. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఏం ఉద్ధరిద్దామని చేస్తున్నారు? అంటే మీలాంటి వాళ్ళని ఉద్ధరిద్దామని. నేను కూడా అలానే అనుకోండి, మీలాంటి వాళ్ళని ఉద్ధరిద్దామని అనుకోండి. తగ్గేదే లేదు. స్టార్టింగ్ తోనే నా మీద పంచలా లే, మీ మీద మీరు అడిగిన దానికి మీరు ఎలా అయితే పని చేశారో నేను పని చేయట్లే. ముక్కు సూటి తత్వంతో మీకు సమాధానం చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా అదే అన్నాను కదా. నేను మీకోసం ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు కూడా నేను ఏమన్నాను? ముక్కు సూటి తత్వంతో మాట్లాడేటటువంటి వ్యక్తి నేనే చెప్తున్నాను. అది ఉంది కాబట్టి ఈ రోజు మా V5 స్టూడియోలోకి వచ్చి మీరు ఇంత దర్జాగా కూర్చోగలిగారు. చెప్పండి, అసలు సూర్యాభాయ్ ఎవరు ఏంటి అంటే మా V5 న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? సూర్యాభాయ్ ఎవరు ఏంటి అని నేను చెప్పక్కర్లేదు. ఈ 3 స్టేట్స్ లో అందరికీ తెలుసు. మళ్ళీ నా గురించి కొత్తగా ఇంట్రడక్షన్ ఏమో అవసరం లేదు. సూర్యాభాయ్ అంటే నేనే అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నా. మళ్ళీ కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సూర్యాభాయ్ అంటే నేనే, ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అంటే నేనే. ఓల్డ్ సిటీకి డాన్ అయినా ఏమైనా నేను ఒక్కడనే అంటారా? తప్పది. ఎందుకంటే చాలా మంది డాన్లు ఉంటారు, నేను ఒక్కడనే అంటాను తప్పు. నాకన్నా పెద్దోళ్ళు ఉంటారు, నాకన్నా ఇంకా చాలా ఉద్ధరించిన వాళ్ళు ఉంటారు. అంతమందిలో నేను కూడా ఒక వ్యక్తిని అంతే.
ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని పేరు, ఓల్డ్ సిటీలో ఉంటా కాబట్టి వేరే వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. ఎవరికి ఉండేది అలాగ ఉంటుంది. మీరు ఓల్డ్ సిటీలో ఉంటాను కాబట్టి నన్ను ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అంటారు అంటున్నారు కదా, కానీ మీ విషయాలు కొన్ని తెలుసుకుంటే మాత్రం ఇటు తమిళనాడు కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, ఇక్కడ తెలంగాణనే కావచ్చు, అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయానికి వస్తే కనుక 3 రాష్ట్రాల ప్రజలు కూడా మీకోసం పాలాభిషేకం, పూలాభిషేకం, రోజు కనీసం 50 టెంపుల్స్లో మీకోసం ప్రత్యేకంగా అర్చనలు చేయటం ఇవన్నీ విన్నాం. వీటన్నిటిని మేము నమ్మొచ్చా? నమ్మొచ్చా అనే దాంట్లోనే నమ్మొచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇవన్నీ విన్నోళ్ళు ఒకదాన్ని అయితే లైట్ తీసుకోవచ్చు. చాలా పాలాభిషేకం, పూలాభిషేకం, టెంపుల్స్లో అర్చన, ఇవి ఎవరు అబద్ధాలు చెప్పుకొని తిరగాల్సిన అవసరం ఎవరికి లేదు. అండ్ మీ దాకా వచ్చిందంటే అది ఎంతవరకు నిజం అబద్ధం మీరు తెలుసుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. సూర్యాభాయ్ చెప్పండి, అసలు ఎన్ని రాష్ట్రాల్లో, మీకు 3 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా టెంపుల్స్లో 50 టెంపుల్స్ల వరకు కూడా మినిమం 50 మంది పైన ప్రతి ఒక్కరు మీకోసం అర్చనలు చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కోసం ఆ దేవుడి దగ్గర ఎవరైనా పూజిస్తున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా సంథింగ్ ఏదో తను చేసే ఉంటాడని అర్థం. అంటే మీరు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఒక పని చేశారు అంటే ఒకటి చేస్తే 10 చేశారని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళని చాలా మందిని చూసాం. ఇన్ని రకాలుగా టెంపుల్స్ లో కూడా మీకోసం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు అంటే అసలు ప్రజల కోసం మీరు ఏమేమి చేశారు? ఒకటి చేస్తే 10 చెప్పుకునే రోజులని మీరే అన్నారు. 10 చేస్తే 1 అని చెప్పేదే సూర్యాబాయ్. ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత మీకు క్లిప్స్ ఇస్తాను. నేను మాట్లాడే ప్రతి వర్షన్, మీరు వేసే ప్రతి క్వశ్చన్ వెనక పిక్చర్ రివీల్ చేయండి, మీకే అర్థమవుతుంది. నేను ఎంత చేసినా సరే కొంచెమే చూపించుకుంటా. ఆ కొంచెం కూడా ఎందుకంటే మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా 10 మంది చేయాలనే తత్వం తప్ప అంతకుమించి దాన్ని డప్పు కొట్టుకోవాలనో లేకపోతే ఏదో చేసుకోవాలనో అలాంటి ఉద్దేశం అయితే నాకు లేదమ్మా. నా తల్లిదండ్రి నాకు అది నేర్పించలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, మనం ఎంతో చేస్తే కొంచెమే చూపించుకోవాలి. ఇలాంటిదే దేవుని సన్నిధికి వెళ్తుంది, దేవుని కటాక్షం మన దగ్గర ఉంటుంది. ఇంత చేసి ఇంత చూపించుకునేవాడిని దేవుడు ఎప్పుడు చూడ్డు, అంత చేసి కూడా ఇంత చూపించుకునేటువంటి దేవుడు ఏమంటారు తెలుసా? రే, పెట్టే గుణం నీకుంటే ఇచ్చే గుణం నాకుంటుంది, జాలి, దయ, కరుణ, మంచితనం నీ దగ్గర ఉంటే నిన్ను ఎలా తీసుకెళ్లాలో ముందుకి అది నా మైండ్లోకి వస్తుందని దేవుడు చెప్తానంట. అలా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్డ్ మ్యాన్ గా మిమ్మల్ని గుర్తింపు రావటం వినండి. అంటే సాధారణంగా ఇప్పుడు చూడగానే కూడా ప్రతి ఒక్కరికి చూడగానే కళ్ళన్నీ కూడా మీ బంగారం మీదకి వెళ్ళటం మీకంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. నేను ఎక్కువ దీని మీద నేను డిస్కషన్ కూడా నేను పెట్టదలుచుకోలేదు. బంగారం అని కాదు, కానీ సాధారణంగా ఆడవాళ్ళు బంగారం అంటే ఇష్టపడతారు. ఈ మధ్య ఏమైపోయిందంటే ఒకరిని చూసి ఒకరు పిచ్చి పట్టినట్టుగా ఎక్కడ చూసినా అది బంగారం అవునో కాదో సంగతి పక్కన పెడితే మాత్రం ఏదో పిచ్చి పట్టిన వాళ్ళు లెక్క బంగారాలు వేసుకుని ప్రతి ఒక్కడు గల్లీకొకడు తిరుగుతూనే ఉన్నాడు. అసలు ఏంటి, అసలు ఈ బంగారాలు ఏంటి, ఈ పిచ్చి ఏంటి, అసలు ఎక్కడ ఎవరిని చూసినా సరే ప్రతి ఒక్కడు నేను గోల్డ్ మ్యాన్. మీరు కూడా ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా గోల్డ్ వేసుకు తిరుగుతున్నారా, లేకపోతే మిమ్మల్ని చూసి ఈ బ్యాచ్ అంతా తయారయ్యారా? దానికన్నా ముందు ప్రతి ఒక్కడు అని సంబోధించారు మీరు మీడియా వాళ్ళు. ప్రతి ఒక్కరు మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను మీకు ఇవ్వాలి, మీరు నాకు ఇవ్వాలి. అలానే సమాజంలో ఆ వ్యక్తులు మన దగ్గర లేకపోయినా సరే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కడు అని కాకుండా ప్రతి ఒక్కరు అనే వర్డ్ నెక్స్ట్ టైం నుంచి యూజ్ చేయండి. నేను వెనక్కి తీసుకుంటున్నాను, నెక్స్ట్ టైం కాదు ఇప్పుడే చెప్తున్నాను. సరే, ప్రతి ఒక్కరు. ఎందుకంటే చోటా మోటా చిన్న పిల్లలు ఉంటారండి. ఒక చిన్న పిల్లలు నాకన్నా చిన్నవాళ్ళే ఉండుండొచ్చు, ఎందుకంటే చూస్తున్నాము. దాన్ని ఉద్దేశించుకుని అనడం జరిగింది, కానీ ప్రతి ఒక్కరిని అలా అనాలని ఉద్దేశం అని కాదు. చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు చదువుకోవాలి, ఒకళ్ళు మనం ఎడ్యుకేషన్ పరంగా ఎదగాలి, ఇలాంటివి పోయినాయి. మీలాంటి వాళ్ళందరినీ చూసి కూడా వాళ్ళు ఎలా తయారవుతున్నారు, నేను కూడా గోల్డ్ మ్యాన్, నేనది ఇది వెర్షన్ లో వెళ్ళిపోతున్నారు. గోల్డ్ ప్రతి ఒక్కరికి వేసుకోవాలని ఉంటది. నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టేస్తే గోల్డ్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు. అండ్ ప్రతి ఒక్కడు ఇలా ఎడ్యుకేషన్ వేసుకొని ఉంటే అందరినీ ఆస్వాదించరు, అందరినీ అభిమానించరు. ఎవరికి ఉండే క్రేజ్ వాళ్ళది, ఎవరికి ఉండే రేంజ్ వాళ్ళది. అమ్మ మన రేంజ్ మన క్రేజ్ మనం చేసే మంచితనంలో కనిపిస్తుందమ్మా. ఆ మంచితనానికే గోల్డ్ అనే సూట్ అవుతుంది.
గోల్డెన్ హార్ట్ కావాలి దానికి. గోల్డ్ మీరు అడిగారు కదా ఎందుకు వేసుకుంటున్నారని చెప్పి. యాక్చువల్లీ 4 years కింద చాలా సంపాదించుకున్నాను. 3 కార్లు, 2 జీపులు, 5-6 బండ్లు, అండ్ దాని తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ అయితే అన్లిమిటెడ్. ఎప్పుడు ఎంతో మందికి సేవ, ఎంతో మంది బిల్స్ ఎన్నో చేశా. మా అమ్మగారు చనిపోయేటప్పుడు ఐ మీన్ క్యాన్సర్ అని కొంచెం లేట్గా తెలిసింది మాకు. మమ్మీ చనిపోతుంది అని డాక్టర్స్ చెప్పారు మాకు. చనిపోతుందని తెలిసిన సార్ చనిపోతుందని మీరు చెప్పారు, ఓకే ఇంకా ఎక్కువ రోజులు బతికేలాగా చేయొచ్చు, బట్ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, మీరు పెట్టుకోగలరా? సార్ నేను పెట్టుకుంటాను. పెట్టుకున్నాను అన్నీ అమ్మేసి జీరోకి వచ్చా. యాక్చువల్లీ జీరోతో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. జీరోతో. యాక్చువల్లీ రాయలసీమ మాది. మా అమ్మ నాన్నగారు రాయలసీమ నుంచి హైదరాబాద్కి వలస వచ్చారు 50-55 సంవత్సరాల కింద. నేను పుట్టింది పెరిగింది ఐ మీన్ చచ్చేది కూడా ఇక్కడే. ఐ మీన్ నేను చెప్పుకుంటా మా నాన్న అమ్మది రాయలసీమ కాబట్టి నేను రాయలసీమ బిడ్డను అని. నా పిల్లలు చెప్పుకుంటారు తెలంగాణ, ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టా కాబట్టి. పుట్టిన గడ్డను అండ్ మన పేరెంట్స్ వాళ్ళ దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం అక్కడ ఉండకపోవచ్చు. అయితే అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇంకా పెద్దానికి నా దగ్గర ఏం లేవు, ఖాళీ చేతులు తప్ప. నా మిత్రులందరూ గోల్డ్ వేసుకొని తిరుగుతారు, ఐఫై ఉంటారు. అలాంటి మిత్రులు అండ్ బ్రదర్స్ నాకన్నా పెద్దవాళ్ళు అందరితో కలిసి తిరుగుతుంటాం, ఉంటుంటాం, కలిసి ఈవెంట్స్కి వెళ్తుంటాం. అయితే ఎక్స్పెషల్లీ నేను గోల్డ్ మ్యాన్ల గురించి చెప్తున్నా. చెప్పండి. గోల్డ్ వేసుకుంటేనే సరిపోదు, హృదయం కూడా బంగారం అయి ఉండాలి. హృదయం కూడా బంగారం అయి ఉండాలి. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే సాటి స్నేహితుడు, సాటి మిత్రుడు చాలా వీక్లీ 2-3 times కలవచ్చు మీకు. అలాంటి ఒక వ్యక్తి మంచిగా బతికి ఒక్కసారి నాకేం వేరే షోకులు లేవు, వేరే షోకుల్లో పోగొట్టుకోవడానికి వేరే ఇంకేమో లేవు, నా తల్లికి పెట్టుకున్నా. నేను జీరో స్టేజ్కి వచ్చిన తర్వాత నేను కాల్స్ చేస్తే ఏ ఒక్కరు నాకు రెస్పాండ్ అవ్వలే, కాల్స్ లిఫ్ట్ చేయట్లే అని చెప్పి నేను ప్రతి ఇంటికి వెళ్ళా. నేను ప్రతి ఇంటి మెట్లు నేను ఎక్కా. ఎస్పెషల్లీ గోల్డ్ మ్యాన్సే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా. అంటే నా సర్కిల్లో ఎంతమంది అయితే ఉన్నారు, పోనీ వాళ్ళు నాకు హెల్ప్ చేయాలని రూల్ ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇచ్చే గుణం కొంతమందికి ఉంటుంది, ఇయ్యని గుణం కొంతమందికి ఉంటుంది. అలా అని చెప్పి నేను వాళ్ళు తప్పు పట్టట్లేదమ్మా, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను వాళ్ళని నిందించట్లేదు, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళకి ఇవ్వాలనిపించలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అయినా సరే మనం ఒక సొసైటీలో ఉన్నాం, ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, ఇలా బతికిన వ్యక్తి వచ్చి మనల్ని అడుగుతున్నాడు అంటే కనీసం ఎక్కడైనా కొంచెమైనా జాలి దయ కరుణ అనిపించకపోవడం చాలా దౌర్భాగ్యం. అలానే ప్రతి ఒక్క గడప ఎక్కా తొక్కా ఎవ్వరు కూడా ముఖం చాటేశారు నా మీద. ఐ మీన్ నేను వస్తున్నానని తెలిసి లేదని చెప్పించారు. సరే ఓకే, మన టైం బాగాలేదు, ఎప్పుడు ఇదే టైం ఉండదు ప్రతి ఒక్కరికి. ఎప్పుడు మన దగ్గర బంగారాలే ఉండవు, ఎప్పుడు డబ్బులే ఉండవు, ఎప్పుడు కార్లే ఉండవు అనడానికి ఎగ్జాంపుల్ నేను. అన్నీ పోగొట్టుకున్నా, బట్ ఈరోజు నా గుండె ధైర్యం, నాలో ఉన్న తపన, నేను ఎదుర్కొన్న అవమానాలు ప్రతి ఒక్కటి నాలో రగి ఒక నిప్పు అగ్ని తట్టుకోలేకపోయింది. 2 సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నా. డబ్బు గురించి కాదు, ఒకటి మా అమ్మ చనిపోయింది, ఈ ఒక డిప్రెషన్. దాని తర్వాత ఇంతమందిని నమ్మి అందరూ నా వాళ్ళే, ప్రతి ఒక్కరూ నా రేపొద్దున ఏమన్నా అయితే నాతో పాటు ఉంటారు అనుకున్న వ్యక్తులు ఎవ్వరు కూడా కనీసం చేదోడు వాదోడుగా ఉండలేదు. దీన్ని బట్టి నాకు ఒకటే అర్థమైంది, ఎవ్వనికి హెల్ప్ చేయడు. మీ గుండె ధైర్యాన్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఏ రౌడీ షీటర్ మీకు పనికిరాడు, ఏ పొలిటీషియన్ మీకు పనికిరాడు, ఏ గోల్డ్ మ్యాన్ మీకు పనికిరాడు, ఎవ్వడు మీకు పనికిరాడు. మిమ్మల్ని మీరే నమ్ముకోండి మిత్రమా, మీ దమ్మేందో మీరే ఊహించుకోండి.
మీ దమ్మేందో మీరే చూపించుకోండి. నా వెనక వాడున్నాడు వీడున్నాడు అంటే మాత్రం నాలాగా బొక్క బోర్లా పడతారు. నేను నిలదొక్కున్నాను, బహుశా మీరు నిలదొక్కలేకపోవచ్చు, తొక్కుకోలేకపోవచ్చు. మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీ ఫ్యామిలీని మీరు నమ్ముకోండి, బెటర్. కానీ ఎవరిని నమ్మకండి. ఈరోజు నేను ఇది వేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇంతమందికి దగ్గరికి వెళ్తే హెల్ప్ చేయలే కదా, సరే మీకన్నా డబుల్ త్రిబుల్ చెబల్ నేను కూడా వేసుకోగలను. ఇలా వేసుకొని నేను సోషల్ వర్క్ చేయగలను. నాకు ఎవరి మీద కోపం లేదు, నా పట్టుదల నాకు. అంటే ఇప్పుడు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఉండడం వాళ్ళను తప్పు పట్టినట్టు అయితే కాదు కదండి. నీ ఇలా ఉండాలి అనుకోవడం నా తప్పు కాదు. ఒకసారి నాకు ఇలా ఎదురైంది, ఇంకొకసారి ఎదురు అవ్వకూడదు, నా పేరు కూడా మారు మోగిపోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇది స్టార్ట్ చేశా. ఎంత కావాలో అంతకు మించి నాకు వచ్చేసింది పేరు. అరే అమ్మ, గోల్డ్ వేసుకుంటే కనీసం ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు అమ్మాయి 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 అని పరిగెడతారు కదా. మీ దగ్గర అమ్మాయి మీకు పడాలంటే మీ దగ్గర ఐఫోన్ ఉండాలి, మంచి కార్ ఉండాలి, బంగారం ఉండాలి, జోబ్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అలా అయితే తప్ప అమ్మాయి మీ దగ్గరికి రాదు, అమ్మాయి మిమ్మల్ని పడదు. అలాంటప్పుడు ఏ అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మోసపోయి డిప్రెషన్లో వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదొకటి. ఇంకో విషయం ఏంటంటే, వాడు అనుకుంటే వాళ్ళు అయ్యేలాగా మనం తయారై చూపించాలి. అమ్మో వాడు ఎదిగాడు కదా అని వాడి మీద కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. వాడు మనల్ని కుళ్ళుకున్నాడు కదా అని అనుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాడిని పడగొట్టాలంటే ఒకటే మిత్రమా, వానికన్నా నువ్వు డబుల్ 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 కష్టపడి నిన్ను నువ్వు నిరూపించుకొని చూపించు, ఆటోమేటిక్ చచ్చిపోతాడు. ఇదే చేయాలనుకున్నా, ఇదే నేను చేశా. అది ప్రతి ఒక్కరికి తెలిసి సిటీలో. యా, ఇప్పుడు గతంలో మీతో అంటే 2 years మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అంటున్నారు. అంటే మదర్ చనిపోవడం వల్ల ఒక 1 year డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అలాగనే మీరు ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆడపిల్లల విషయంలో నమ్మొద్దు 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 అని అంత ఘంటాపథంగా మీరు చెబుతూ ఉంటున్నారు. ప్రతి వీడియోలో కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అంటే మీరు కూడా ఒక ఆడమ్మాయి వల్ల ఏమైనా నష్టపోయారా? ఎందుకు మీరు ఈ విషయాన్ని మళ్ళీ 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 రిపీట్ చేస్తూ ఉంటారు? నేను నష్టపోయానని చాలా మంది తెలుసు, నష్టపోయాను నేను, అది అందరికీ తెలుసు. నేను నష్టపోయాను కాబట్టే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. అండ్ చెప్పేటోడు లేక చెడిపోతారు అని అంటారు కదా పెద్దలు. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి మీకు చెప్తున్నాను మిత్రమా, మీరు ఒకటి ఏదైనా చేయాలంటే అటు 6 తరాలు ఇటు 6 తరాలు చూసుకొని చేయాలని పెద్దోళ్ళు అంటారు. మీరు కూడా అది చూసే కమిట్ అవ్వండి. అలా అని చెప్పి అమ్మాయిలు చెడ్డోళ్ళు అనట్లేదు, కొంతమంది అమ్మాయిలే. అలా అని చెప్పి అబ్బాయిలందరూ కూడా మంచోళ్ళు అనట్లేదు. సేమ్ ఈక్వల్. 90% ఆఫ్ ఫేక్ పీపుల్ జెంట్స్ ఉన్నారు, 90% ఆఫ్ ఫీమేల్స్ అమ్మాయిలు కూడా ఫేక్ పీపుల్ ఉన్నారు. ఎందుకంటే కొంచెం కూడా జెన్యూనిటీ లేకపోతే మన ఈ ప్రపంచమే ఉండదు. ఇప్పుడు జెన్యూనిటీ కన్నా ఫేక్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. ఫేక్ పీపుల్స్ తోని ఎంత మీరు జాగ్రత్తగా ఉంటే అంత తస్మా జాగ్రత్త అని అంటున్నా. ఎందుకంటే నాది మీరు లేకపోతే ఏం లే అని చెప్పి ఎంటర్ అవుతారు, తర్వాత సున్నాలు పెట్టేసి వెళ్ళిపోతారు. రేపొద్దున మీడియా దాకా వస్తుంది. ఎగ్జాంపుల్ జానీ మాస్టర్, ఎగ్జాంపుల్ లావణ్య రాజ్-తరుణ్, ఎగ్జాంపుల్ చందు పవిత్ర. ఇవన్నీ నా కళ్ళ ముందు జరిగాయి కాబట్టి నేను దాని గురించి డిస్కషన్ చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీరు మద్యపానానికి, ధూమపానానికి అండ్ అమ్మాయిల నుంచి అబ్బాయిలకి, అబ్బాయిల నుంచి అమ్మాయిలకి, ఈ మూడింటికి ఎంత దూరంగా ఉంటే, ఈ మూడింటిని ఎంత జాగ్రత్తగా మీరు అమల్లో పెట్టుకుంటే మీలా సక్సెస్ అవ్వచ్చు. నాది పక్కన పెట్టేసేయండి, నాతో పోల్చడం ఎందుకు గాని. మీరు సక్సెస్ మాత్రమే కాదు మిత్రమా, మీరు అనుకున్న ఎవరెస్ట్ శిఖరాన్నైనా సరే మీరు ఎక్కగలుగుతారు. ఇంతకన్నా డబుల్ బంగారం వేసుకోండి, ఇంతకన్నా డబుల్ పబ్లిసిటీ తెచ్చుకోండి. ఇది ఒక్కటి నా విన్నపం అందరికీ. పోలీసు అంటే మీకు అంటే ఎలాంటి కేసులు నా మీద లేవు, పోలీస్ స్టేషన్ మెట్లే ఇంతవరకు నేను ఎక్కలేదు. చేసేవన్నీ దందాలు, సెటిల్మెంట్లు.
మీరు చూస్తేనేమో ఇంతవరకు నా మీద ఒక కేసు లేదు, ఇప్పటివరకు నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు అంటారు. కేసు పెడతారా కాదు, సాధారణంగా భాయ్ భాయ్ అని ఎవరిని పిలుస్తారు? దందాలు సెటిల్మెంట్లు చేసేటటువంటి వాళ్ళని పిలుస్తారు. మీరు చూస్తే నా మీద ఒక కేసు లేదు, ఎలాంటి నేను మెట్లు కూడా ఎక్కలేదు అంటున్నారు. మరి ఎట్లా భాయ్ అయిపోయారు? పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా అర్థం కావట్లేదు. చెప్పండి. ఒక బాయ్ కావాలంటే మర్డర్లు చేయక్కర్లేదు, మానభంగాలు చేయక్కర్లేదు, 10 మందిని కొట్టక్కర్లేదు, 10 మంది దగ్గర గుంజుకోక్కర్లేదు. బాయ్ అంటే 10 మందికి మంచి చేయాలి, 10 మందికి మన ఇన్స్పిరేషన్గా తయారవ్వాలి. సాటి మనిషి కష్టాన్ని విని మన కళ్ళల్లో నీళ్లు తిరగాలి. మనతో ఎంతైతే అంత మనకెందుకులే అని అనుకోకుండా సాయం చేయాలి. ఇవన్నీ తత్వాలు ఉండడం కూడా బాయికి ఉన్న లక్షణం. దీనివల్ల కూడా నన్ను బాయ్ అని పిలుస్తున్నారు, దీనివల్లనే నన్ను బాయ్ అని పిలుస్తున్నారు తప్ప అంతకుమించి వేరే ఇంకేం లేదండి. ఎస్, బాయ్ అని పిలిపించుకోవడానికి ఇవి చాలు. అవి చాలు. అంటే గల్లీకి ఒక బాయ్ని చూస్తున్నాం కదా. ఓ అఫ్ కోర్స్ ఉండొచ్చు, కానీ గల్లీకి ఒక బాయ్ని చూసినా సరే కొంతమంది మాత్రమే బాయ్లుగా స్థిరమైపోతారు. అలాంటి బాయే ఈ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. సోషల్ వర్క్స్ నేను చేస్తానని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పుకుంటున్నారు, నన్ను పూర్తి మాట్లాడిస్తే చెప్తాను నేను కూడా. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, ముందు కూడా మిమ్మల్ని ఏం చెప్పాను, నేను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది కూడా ఇవన్నీ మేము పరిగణలోకి తీసుకోబట్టే అని చెప్తున్నాను కదా. అంటే మీరు చేసినటువంటి కార్యక్రమాలు సోషల్ వర్క్స్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని మీరు చెప్పుకోవచ్చు, జనాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరనే కాదు, ప్రజలు కూడా ఆయన ఇలా చేస్తాడంట, ఏదైనా అవసరం వస్తే కష్టం వస్తే ఆయన తీరుస్తాడంట అని ఎంతోమంది మీ దగ్గరకు రావడం జరుగుతుంది. అలాంటిది మీరు అంటే మీరు ఆర్థిక సహాయం అయితే నేను చెయ్యను, ఆకలి అనేవాడికి నేను అన్నం పెడతాను. ఒకవేళ ఆర్థిక సహాయం చేయాల్సి వస్తే ఆరోగ్యపరంగా తనకి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే నేను ఆర్థికంగా సహాయం చేస్తాను అంటున్నారు. ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని అయితే ఇది వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. చెప్పండి, ఎందుకంటే కొన్ని ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మహబూబ్ నగర్లో ఎక్కడో సంథింగ్ ఒక పర్సన్ ఎవరో హార్ట్ అటాక్ వచ్చి సడన్గా రోడ్డు మీద పడిపోయి ఉంటే ఆ టైంలో జనాలు 100 మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. భాయ్ అనే వ్యక్తి అక్కడ ఆగి ఆ పర్సన్కి ప్రాణం పోసాడు. ఇది కూడా మేము విన్నాం, చూసాము కూడా. దీని గురించి అయితే చెప్పండి. అసలు ఈ సోషల్ వర్క్స్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? అంటే భవిష్యత్ ప్రణాళిక వేరే ఉందని నాకు అర్థమైంది. ముందు మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పండి మీ నోటి ద్వారా. అమ్మా, ప్రతి ఒక్కరికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వదలుచుకోలే, ఆర్థిక సాయం డబ్బులు ఎందుకు ఇవ్వదలుచుకోలేదు, వాళ్ళకి కావాల్సిన రేషన్ ఎందుకు ఇస్తున్నాను, అన్నం ఎందుకు పెడుతున్నానంటే, ఒకప్పుడు ఎవరు అడగగానే ఫోన్పే గూగుల్ పే ఎంత అంటే అంత కొట్టేస్తూ అని, అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా, దాని తర్వాత అబద్ధం అని తెలిసిన తర్వాత చాలా బాధపడేటోని. వీడియో కూడా రిలీజ్ చేసిన. అవునవును, అందుకోసమనే నేను ప్రతి ఒక్కరికి మిత్రులారా అండ్ నా ఎవరైనా కావచ్చు, తినడానికి ఎవరు లేకపోయినా సరే మన ఇంటి నుంచి నా అని నేను చెప్పట్లే, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకునే తత్వం నాది. ఎవరికి ఇలా అయినా సరే నాకు కాంటాక్ట్ చేయండి అని చెప్పి ఏ మీడియాకి వెళ్ళినా సరే నేను చెప్తుంటా. ఎవరైనా చెప్పండి, మీ మీడియాకి కూడా ఇందాక చెప్పాను నేను. అది మాత్రమే నేను చేయగలను. హెల్త్ బాగాలేని వాళ్ళకి నా వంతు సాయంగా మెడిసిన్ కూడా ఇవ్వబడను మా ట్రస్ట్ ద్వారా. ఒకటి నాకు అర్థం కావట్లే అండి, మనము జనాల మధ్య బతుకుతున్నామా, అడవిలో క్రూర మృగాల మధ్య బతుకుతున్నామా? ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను మహబూబ్ నగర్ కి క్యాన్వేలో ఒక ఈవెంట్ కోసం నేను వెళ్తుంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడు రోడ్డు మీద. అతన్ని వింతగా చూస్తున్నారే గాని వెళ్ళి సాయం చేద్దామని కానీ లేపుదామని కానీ, కనీసం అతనికి ఆట వచ్చింది పీసీఆర్ ఏదో చేద్దామని కానీ ఒక్కటి కూడా జాలి దయ కరుణ లేదా? మీరు మనుషులేనా అని నేను ప్రశ్నిస్తున్నా. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉంటే మీరు ఊరుకుంటారా? అప్పుడు నాకు అసలు క్యాన్వే ఆపేసి నేను అక్కడికి వెళ్ళి నాకు అసలు మీరు మనుషులా అది ఇది అని చెప్పి అందరు అంటున్నారు గోల్డ్ మ్యాన్ ఏందిరా బాయ్, చచ్చిపోతున్న మనిషిని వదిలేసి నన్ను గోల్డ్ మ్యాన్ అనడం ఏంది? అతన్ని బతికిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోని. అప్పుడు నేను దిగి అతనికి పీసీఆర్ అది చేసి వాటర్ కొట్టి లెగండి అని చెప్పి చాలాసేపు నేను ట్రై చేసి అతన్ని బతికించడం జరిగింది. నాకు తెలిసి మనం క్రూర మృగాల మధ్య ఉన్నామని నేను అనుకుంటున్నా.
వాళ్ళు ఎంత క్రూర మృగాలు కాకపోతే వాళ్ళు ఎంత క్రూర మృగాలు కాకపోతే ఒక సాటి మనిషి అలా పడిపోతే కనీసం దగ్గరికి వెళ్ళరా? కనీసం రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే మీ ఇంట్లో వాళ్ళు పడి ఉంటే మీరు రెస్పాన్సిబిలిటీ చూపిస్తారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు మనమే బాగుండాలి, మన ఇంట్లో వాళ్ళే బాగుండాలి, దేవుని దగ్గర కూడా మనమే బాగుండాలి ముక్కోకండి. అలా ముక్కున్నోని ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరినీ చూసుకో దేవుడా అని అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ మీద ఫోకస్ పడుతుంది దేవునికి. అరే వీడేంట్రా అబ్బా వీని ఫ్యామిలీని వదిలేసి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు. నేను నిజంగా ఇలాంటి సందర్భాలు సరిపోదా అండి నేను బాయ్ అని నన్ను పిలవడానికి? సరిపోదా? ఇలా 10 మందికి ఇంకా మర్డర్లు మానభంగాలు చేస్తేనే బాయ్ రావాలా? ఇలా మంచి పనులు చేస్తే నాకు బాయ్ రాకూడదా? దీన్ని మీరు తప్పు అంటారా? తప్పుగా తీసుకుంటారా? అండ్ ఆడియన్స్ కూడా మీరు చెప్పండి, నేను ఇలాంటి 10 మందికి అన్నదానం చేస్తున్నా అని చెప్పి నన్ను బాయ్ అంటున్నారా? లేదంటే 10 మందిని చంపుతున్నా అని బాయ్ అంటున్నారా? 10 మందికి మంచి చేస్తున్నాను కాబట్టే నన్ను బాయ్ అంటున్నారని చెప్పి మీరు మీ కామెంట్ల రూపంలో వీళ్ళకి తెలియజేయండి. బాయ్ అనిపించుకోవడానికి ఈ రీజన్స్ చాలండి. అవన్నీ మానభంగాలు మర్డర్లు ఇవన్నీ చేయక్కర్లేదు. మంచి పనులు చేసినా కూడా బాయ్ అనిపించుకోవచ్చండి. అంటే సూర్యాభాయ్కి అన్ని మంచి పనులు చేయడం వల్ల మాత్రమే డెఫినెట్లీ మీకు ఎవిడెన్స్ తో సహా ప్రతి ఒక్కటి నేను నిరూపించుకుంటా. నేను ఖచ్చితంగా తీసుకుంటాను కూడా. షూర్, డెఫినెట్లీ. మీరు అడిగే క్వశ్చన్ కి నేను చెప్పే ఆన్సర్లకి ప్రతి ఒక్కటి సింక్ అయ్యేలాగా వీడియోస్ తో సహా ఫొటోస్ తో సహా ప్రతి ఒక్కటి నేను మీకు ఇస్తాను. తెలియని ఆడియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలిసేలా, కొంతమంది నెగిటివ్గా ఏం పీకేవరా అని కొంతమంది ఉంటారు కదా. మన మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది. కావాలని ప్రదర్శింపబోయేటివి కొన్ని ఉంటాయి, కొన్ని జాతులు క్రూర మృగాలు, ఈ క్రొకటైల్స్ అనేటివి కొన్ని జాగాలో మనకు తగులుతుంటాయి. అఫ్కోర్స్ మీకు అర్థమైంది అనుకుంటా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అలాంటి వాళ్ళకు కూడా నేను మనిషినే, సాధారణమైన మనిషినే, 10 మందికి సేవ చేయగలను, నేను సాటి మనిషికి హెల్ప్ చేయగలను, ఎంతో మందికి నేను చేశాను అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. తెలుసు కానీ కొంతమంది క్రూర మృగాలు క్రొకటైల్స్ అని కొంతమంది అన్నా కదా, వాళ్ళకు తెలియడానికి మాత్రమే నా ఎవిడెన్స్ మేడం గారికి ఇస్తాను. మేడం గారు రివీల్ చేస్తారు కనుక మీరు కూడా మారండి, 10 మందికి మంచి చేయండి ఖచ్చితంగా. అలాగే సూర్యాభాయ్ అంటే డైలీ 500 మందికి మీ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వెళ్తుంది అని విన్నాం. అలాగే రేషన్ అనేది కూడా ఏ ఒక్కరైనా వాళ్ళు తినడానికి లేదు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా మీరు రేషన్ పంపిస్తూ ఉంటారు. డెఫినెట్లీ. ఇది ఎలా సాధ్యమవుతుంది సూర్యాబాయికి? అమ్మా ఒకటి, నేను కష్టం నుంచి పైకి వచ్చినోడిని. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, అండ్ మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేస్తా, భూములు కొంటుంటా, అమ్ముతుంటా. దానిలో వచ్చే ఆదాయం 1 రూపీ వస్తే 25 పైసా నేను నా సేవకు, ఇంకా 25 పైసా నా ట్రస్ట్కు, ఇంకా 50 పైసా నా దగ్గర నేను పెట్టుకుంటా. నన్ను నేను మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి. నేను సంపాదించి నేను ఏదో చేయాలన్నా నాకు అదేం లేదు తల్లి. ఎవరికన్నా నాకు చిన్నప్పటి నుంచి అలా మా పేరెంట్స్ని చూసి నేర్చుకున్నాను నేను. ఈ ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్థాపించారు? ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్ అనేది కొన్ని సంవత్సరాలుగా నాకు ఉండేది, కానీ 2 ఇయర్స్ కింద దీన్ని స్థాపించాను నేను. అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని? ఎస్ మా అమ్మగారి పేరు శివమ్మ, ఎన్ మా నాన్నగారి పేరు నాగప్ప, మళ్ళీ ఎస్ నా పేరు సూర్య, ఎస్ఎన్ఎస్ శివనాగ సూర్య ప్రజాసేవ ఫౌండేషన్. అండ్ ఈ లాస్ట్ ఎస్ని ఇంకోటి మా పాప పేరు కూడా వస్తుంది. నన్ను అనుకోవచ్చు, మా పాపను కూడా, మా పాప పేరు శివాత్మిక, చిన్న 2 ఇయర్స్ బేబీ ఉంటుంది. అండ్ ఈ ఎస్ని మా బేబీ కోసం కూడా నేను సాక్రిఫైస్ చేసేస్తున్నాను. నా పేరుతోనే ఉంటుంది అది, మా పాప పేరుతో కూడా సూర్య అనైనా చేయొచ్చు, శివాత్మిక అనైనా ఉపయోగపడేలాగా ఆ 2 ప్రజాసేవ ఫౌండేషన్. ఇప్పుడు ఇంత దెబ్బ తిని ఉన్నారు కదా, చాలా దెబ్బ, ఇంత కాదు అసలు చెప్పుకోలేంత దెబ్బ. 2 ఇయర్స్ మంచి డిప్రెషన్ అంటే 1 రూపీ కూడా లేకుండా కంప్లీట్ గా జీరో అయిపోయిన పరిస్థితుల్లో గతంలో మీ దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు, అంటే ఆ స్థాయిలో మీరు ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, అది మదర్కి హెల్త్ ఇష్యూ అంతలా వచ్చినప్పుడు కూడా గతంలో అంతా మీతో ఉండడం, మీతో తినడం, మీతో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు మీతో పాటు. అమ్మకు అలాంటి పరిస్థితి వచ్చింది అన్నప్పుడు 1 రూపీ కూడా మీకు హెల్ప్ చేయలేదు ఆ టైంలో. దానివల్లే అమ్మను కూడా మీరు కోల్పోవాల్సి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని
ఇలాంటి కష్టం ఏ ఇంట్లో రావద్దు అని ఆర్థికంగా ఎంతోమందికి హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టేశారో ఇప్పుడు మళ్ళీ మీరు ఒక స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది, ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఏమో రేపొద్దున పొలిటికల్గా కూడా తిన ముందుకు వెళ్ళొచ్చేమో, తిన అవసరం మనకు చాలా ఉంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగిందా? అందరు వచ్చారు నా దగ్గరికి, మళ్ళీ వచ్చారు. కానీ మనం ఆల్రెడీ దెబ్బ తిన్నున్నాం కదా, చాలా జాగ్రత్త. నేను ఎవరిని ఉద్దేశించి ఇలా రెడీ అవ్వలేదు, ఇలా అవ్వలేదు. ఒకటి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం వీడి పని అయిపోయిందిరా అనుకున్న ప్రతి ఒక్కరికి నా పని ఇంకా అయిపోలేదు మిత్రులారా. అంతకు మించి డబుల్ మీరనుకుంటే మీ తలదన్నేవాడు కూడా ఒకడు ఉంటాడు అని పెద్దలు అన్నారు. మనమే ఎప్పుడు తోపులం అనుకోవద్దు, మన తలదన్నేవాడు కూడా ఉంటాడు పక్కనే. దానికి అండ్ దీన్ని ఒక మంచికి యూజ్ చేయాలనే తత్వంతోనే ఇలా ఉంటా చనిపోయేదాకానే ఇలానే కింగులాగానే బతుకుతా, కింగులాగానే చేస్తా. అసలు ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన అంటే ఇప్పటి వరకు ఒక 100 సినిమాల వరకు నటించాను నేను అనే వింటున్నాం కదా, ఒక్క సినిమా అయినా రిలీజ్ అయిందా? ఒక్క సినిమా ఏంటండి, చాలా సినిమాలు. ఐపర్, నా నువ్వే, ఆకతాయి, కాటమరాడు, అప్పట్లో ఒకడు ఉండేవాడు, రీసెంట్లీ కపట నాటక సూత్రధారి. నాకంటూ క్యారెక్టర్సే ఉన్నాయి ఇందులో. వంగవీటి క్యారెక్టర్ ఉంటేనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను. సీరియల్స్ లో కూడా అంతే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా చేశాను నేను. ఇన్ని చేశారు కదా మీరు, ఇన్ని చేశారంటే సోషల్ మీడియాలో ఎవరైతే ట్రెండింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు బిగ్ బాస్ కి తీసుకెళ్తున్నారు. మీకు రాలేదా అవకాశం? వచ్చింది, నేనే దాన్ని ఆ బిగ్ బాస్ కా దాని ఉన్న పేరు సంఘ నాకిపించుకోనేకి పోవాలాడికి. ట్రూలీ చెప్తున్నా, మనకున్న మంచి పేరు ఇంకా ఖరాబ్ అయిపోతుంది అక్కడికి వెళ్తే. నేను వెళ్ళలే, వచ్చి 2 సార్లు వచ్చింది నాకు ఆపర్చునిటీ, వెళ్ళలేదు. ఇన్ ఫ్యూచర్ లో నేను వెళ్ళను కూడా. ఎందుకు బిగ్ బాస్ అంటే అంత కోపం? కోపం కాదండి, మనం ఏదో మన అంతకు మనం మంచిగా బతున్నాము, అన్ని చేస్తున్నాము. ఆడపోయి లేని లంగ పేరు ఎందుకు తెచ్చుకోవాలి? ఉట్టిగా చెప్తా. ఆడ పోయిన ఒక చిన్న మాట మీరు అబ్జర్వ్ చేశారో లేదో, బిగ్ బాస్ 1 నుంచి తీసుకోండి, బిగ్ బాస్ 1 నుంచి తీసుకోండి. బిగ్ బాస్ 1 నుంచి ఇప్పుడు జరిగే సీజన్ బిఫోర్ ముందు దాకా అంతమంది బిగ్ బాస్ షో అంతమందిని పరిచయం చేసింది. కానీ ఎవరైనా మీడియా ముందు కానీ, దాని తర్వాత సినిమాల్లో కానీ, సీరియల్స్లో కానీ కనిపిస్తున్నారా? ఎవ్వరు, అందరూ కనుమరుగైపోతున్నారు. మరి అది ఎందుకు? బిగ్ బాస్ అది శనా లేకపోతే దరిద్రమా లేకపోతే ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎవరైనా కనిపిస్తున్నారా? శివబాలాజీ గారు కావచ్చు, కౌశల్ గారు కావచ్చు, సిప్లి గారు, అప్పుడు ఉన్నంత లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? వాళ్ళకున్న ఫేమ్ కూడా ఇప్పుడు. అందుకే బిగ్ బాస్ అనేది ఒక దరిద్రం. వేసుకోండి, మీకు కావాల్సిన కామెంట్లు పెట్టుకోండి, ఏం మీకలేరు నన్ను, అంతే కదా. బిగ్ బాస్ అనేది మేము మస్తు కనిపిస్తున్నాం, చేస్తామని చెప్పి అండ్ ఓపెన్గా చెప్తున్నా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ షోలు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళారు అని నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వటం కాదు, వీళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి దాంట్లో జాయిన్ అవుతున్నారు నాకు తెలిసింది. కానీ వేస్ట్, అది నిజంగా ఇప్పుడు ఎంత ఈ బిగ్ బాస్ షో ఎట్లుంది అసలు చూడాలంటే ఒక ఇరిటేషన్ లాగా ఉంది ఆ బిగ్ బాస్ షో. ఫస్ట్, సెకండ్, థర్డ్ జర బెటర్ ఏమో. అందుకు ఆ బిగ్ బాస్ షోకి నాకు వద్దమ్మా, ఇలానే ప్రజల సేవ చేసుకుంటా, అప్పుడప్పుడు ఏమన్నా జరిగితే ఇలా స్పందిస్తా, నాకు ఇలానే చాలా బాగుంది. నిజంగానే ఇంత ముక్కుసూటితనంగా మాట్లాడుతుంటావు కదా మీరు. అందుకే నేను చాలా మందికి నచ్చను. నేను నెగిటివ్ కామెంట్లు పెడతారు, నాకు పెట్టుకోనరా మీరు నెగిటివ్ కామెంట్లు పెడతారు, ఎంత నెగిటివ్ గా తెచ్చుకుంటారు కదా. ఇంకా నేను మెట్టు ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటా. అలాగే వైఎస్ జగన్ ని తిడుతూ ఉంటారు, శ్రీరెడ్డిని తిడుతూ ఉంటారు, వైసీపీ ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటారు. ఇలా జనాలందరూ తిట్టుకుని ధైర్యంగా తిరగలుగుతున్నారు. ఒక్క నిమిషం, వైసీపీ ప్రభుత్వం అయినా కాదమ్మా, తప్పు చేస్తే ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ఏ నా కొడుకైనా ఉండొచ్చు, తాట తీస్తా ప్రతి ఒక్క నా కొడుకుది. ఎందుకంటే ఓటేసే హక్కు నాకుంది.
అడిగే బాధ్యత కూడా నాకు ఉంటుందా ఉండదా? ఉంటుంది. చెప్పండి. ఉంటుంది. ఓటు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే అధికారం ఉంటుంది. అండ్ ఒక ఫౌండేషన్ కర్తగా, వ్యవస్థాపకునిగా, అండ్ ఒక జనాలలో నేను కూడా ఒక వ్యక్తిగా ఓటు వేసానన్న హక్కుతో మాట్లాడే ఆపర్చునిటీ నాకు అందరికీ రాదు. ఇలాంటి ఆపర్చునిటీ నాకు వచ్చింది. రాలేక అనాలని ఇంకా ఎంతో మంది ఉన్నారు. మీరు అలాంటి వాళ్ళని కూడా గుర్తించి స్టూడియోల ముందు కూర్చోబెడితే మీ స్టూడియోలు సరిపోవు. ఛానల్ వాళ్ళకి నాకు ఆపర్చునిటీ వచ్చింది, తప్పును తప్పు అని చెప్తా నేను. ఎందుకు భయం? ఎందుకు భయం? తప్పును తప్పు అని చెప్తే చంపుతారా? మీ పాలన తప్పు ఉందంటే చంపుతారా? ఎవ్వరు భయపడేవాడు ఎవ్వరు లేడు. ఏ ప్రభుత్వం అన్నా కానీ తప్పు అయితే తప్పు అని చెప్తా. మీరు ఏం బీక్కుంటారో బీక్కోండి. సూర్యాభాయ్కి ఒక ప్రముఖ ఛానల్ నుంచి ఒక 10 లక్షలు ఆఫర్ చేశారంట. ఎస్, హౌ డు యు నో? కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా మీరు కామెంట్ చేస్తే కనుక, వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారంగా కనుక మీరు మాట్లాడితే 10 లక్షలు ఆఫర్ చేశారంట మీకు. ఈ 10 లక్షల ఆఫర్ని అంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో వద్దని తిరస్కరించారా? దేనికోసం మీరు దాన్ని వదులుకున్నారు? ఇది నమ్మొచ్చా మేము? సరే, మీరు తెలుసుకున్నారు అంటే మీ దాకా వచ్చింది కాబట్టి మీరు నమ్మొచ్చా నమ్మకూడదని నేను చెప్తా. చెప్పండి. భయం లేదు. ఆ ఛానల్ చూసినా పర్లేదు, అండ్ ఆ ఛానల్ నా మీద ఫోకస్ చేసినా పర్లేదు. సూర్యాబాయి గారా మాట్లాడేదని కాల్ వచ్చింది. సూర్యాబాయి గారు మాట్లాడుతున్నాను, సూర్యాబాయిని మాట్లాడుతున్నా అని చెప్పా. పలానా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం, పలానా ఇంటర్వ్యూ మీరు రావాలి, కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలంటే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా గోల్ చేసుకొని వీడియోస్ అవి బాగా అలచల్ అవుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచియో ఫాలో అవుతున్నారు నన్ను. ఒక కెనడా కావచ్చు, దాని తర్వాత అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, ఎక్కడెక్కడో మొత్తం అందరు నన్ను ఫాలో అవుతున్నారు. చాలా నా వీడియోస్ చాలా పబ్లిష్ అయిపోయినాయి. ఈ వ్యక్తి ఇలా ముక్కుసూటితత్వంతో మాట్లాడుతున్నారు కదా, నెగిటివ్గా ఇతన్ని కొని మాట్లాడిద్దామని ఒక పెద్ద స్కానర్ స్కెచ్ చేసింది. వాళ్ళకి తెలిసి రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైపోతుంది. అయినా నాకు భయం లేదు, మీరు ఏం బీకినా కూడా. అయితే పిలిచిన తర్వాత ఎందుకు తిట్టాలి పవన్ కళ్యాణ్ అన్నని? పవన్ కళ్యాణ్ అన్న కోసం ప్రాణాలు ఇస్తా, లేకపోతే ప్రాణాలు తీస్తా. వాళ్ళు మీడియా వాళ్ళు కాబట్టి ఆ ఛానల్ పేరు నేను చెప్పట్లేదు, చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు. పవన్ అన్న కోసం ఏ ఒక్క చెడు మాట కూడా నేను ₹1 ఇచ్చినా కూడా నేను మాట్లాడను. ఈ కట్టె కాలేదాకా పవన్ కళ్యాణ్ అన్నని ఎప్పుడు తప్పు పట్టను. తప్పు పట్టే నా కొడుకు ఎవడన్నా ఉంటే తాట తీసేస్తా. ఎందుకు పవన్ కళ్యాణ్ అన్న అంటే నీకు అంత ఇష్టం అని నన్ను అడిగితే, ఒక హీరో అని కాదు, హీరోగాని ఇష్టపడలే. బిఫోర్ ఇంటర్వ్యూస్లో మీరు చూడండి, మీకు ఎవరంటే ఇష్టం అంటే అమ్మా నాన్న అంటే ఇష్టం అని చెప్పా. కానీ ఇప్పుడు ది గ్రేట్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అన్న అంటే ఇష్టం అని చెప్తా. ఎందుకోసం తెలుసా? పవన్ కళ్యాణ్ అన్న మోటివేషన్ వర్స్ తీసుకోవచ్చు, అతని ప్రజల కోసం ఎంత చేశాడో మనం తీసుకోవచ్చు. అంత లగ్జరీ లైఫ్ను కూడా వదిలి ఒక రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఎలా చేశాడో తెలుసుకోవచ్చు. 2 సంవత్సరాలకి పార్టీ ఎత్తేసే రోజులు ఇవి. అలాంటిది ఓడిపోయినా సరే 10 సంవత్సరాల పార్టీని తీసుకొని, పార్టీలో వ్యక్తుల్ని తీసుకొని, ఆస్తిని నమ్ముకొని, లగ్జరీ లైఫ్ని వదులుకొని, సాక్రిఫైస్ చేసి 10 సంవత్సరాలు కష్టపడి ఫ్యామిలీని దూషించిన, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారని దూషించిన, ప్రతి ఒక్కటి దూషించిన, ప్రతి ఒక్కదాన్ని నవ్వుకొని కూడా ఓటమిని గెలుపుని ఎలా ఇంటి దాకా తీసుకురావాలి అని నేర్పించిన వ్యక్తి ఎవరు అంటే ది గ్రేట్ పవన్ కళ్యాణ్ అన్న నేను చెప్తా. ఓటమిని కూడా గెలుపుగా మార్చి ఇంటి దాకా తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న ఒక్కరే. అందుకు నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, నాకు ఇష్టం పవన్ కళ్యాణ్. అలాంటి నా గుండెని తిట్టుమని మీరు నాకు స్క్రిప్ట్ ఇచ్చి 10 లక్షలు డబ్బులు ఇస్తారా? 10 కోట్లు ఇచ్చినా సరే పవన్ అన్న తిట్టడం కాదు కదా. పవన్ అన్న మీద రూమర్స్ క్రియేట్ చేస్తే ఇంటికి వచ్చి మరీ తంతా అని చెప్పాను నేను. అతను చేసే మంచి పనులకు నీ అభిమాన్ని. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు తిడతానండి? తిట్టనివ్వను కూడా ఎవరైనా తిడితే. అలాగే శ్రీరెడ్డి మీద కూడా ఎన్నో రకాల ఇది ఉన్నప్పుడు ఏ విషయంలోనైనా ఆమె మీకు స్పందించి తిరిగి కౌంటర్లు వేసిందా? ఎందుకు ఇస్తే? ఆల్రెడీ దెంగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆల్రెడీ వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా? ఓ తెగ వీడియోలు పెట్టేసేది, కాకరకాయలు బెండకాయలు అన్నీ చూపించుకుంటా. ఎక్కడ పోయినాయి మరి అన్నీ? ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అందుకే తప్పు చేసే ముందు, ఒక మాట మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించి తప్పు చేయండి. 1కి 100 సార్లు ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎప్పుడు మన జెండానే ఎగరాలంటే ఎగరదు. అవతలకు టైం వచ్చింది, అలాంటి టైం వచ్చింది, కనుమరుగైపోయారు. కనిపిస్తున్నారా? ఏరి ఎగిరిన ప్రతి ఒక్క నా కొడుకులు అంటే ప్రతి ఒక్క మహిళ ఎక్కడున్నారు? మీకోసం వెయిటింగ్. ఎక్కడ మీరందరూ? 2 రోజులకు ఒకసారి ఓ చీర కట్టుకొని వెళ్ళిపోయేదాన్ని కదమ్మా తిరుపతికి. మరి ఏడున్నావమ్మా తల్లి రోజా? ఇలా శ్రీరెడ్డి రోజుకొక వీడియో, బండ బూతులు తిట్టగా చంపినా పాపం లేదు. అలాంటి వ్యక్తులు సరే పవన్ కళ్యాణ్ చూసి ఇది నేర్చుకున్నా, సరే మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఏం నేర్చుకోవాలి చెప్పండి? కాకరకాయలు వంకాయలు బెండకాయలు చూపేయడం నేర్చుకోవాలనా? లేకపోతే పెద్ద పెద్ద మాటలు ఏవేవో సంబోధించడం నేర్చుకోవాలనా? ఏం నేర్పిద్దామా జనాలకి? ఎందుకు మీ ఉపయోగం మాకు? మీరు కూడా ఒక మృగాలతో సమానం. నేను కూడా అలానే ఫీల్ అవుతున్నాను. మంచి ఎక్కడున్నా తీసుకోండి, చెడు ఎక్కడున్నా వదిలేయండి. ఇది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేసినా ఎన్ని చేసినా మార్కెట్లో పేరు సంపాదించుకున్నా, దందాలు చేసినా, సెటిల్మెంట్లు చేసినా, భాయ్ అని పిలిపించుకున్నా, ఈ స్టేజ్కి వచ్చినా భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్నది చెప్పకపోయినా మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా రాజకీయంగా మీరు పొలిటికల్గా ముందుకు వెళ్ళే ప్లాన్లు అయితే 100% ఉన్నారు. ఇది నువ్వు అని చెప్పడానికి లేదు. అసలు ఏం ఆశిస్తున్నారు మీరు రాజకీయంలోకి వచ్చే తర్వాత? ఎలాంటి పొజిషన్లో ఉండాలని కోరిక మీకుంది? అమ్మ నాకు ఒక చట్టం కావాలి, ఒక చట్టాన్ని తీసుకురావాలన్న డ్రీమ్ ఉంది. 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ అన్నని అబ్జర్వ్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. నేను కూడా డిసైడ్ అయిపోయినా. ఏమని? ఇప్పుడు ఒక ఏదైనా ఫస్ట్ మెట్టుతోనే స్టార్ట్ అవ్వాలి. నాకంటూ ఒక కేర్ ఆఫ్ ఉంది, పలానా 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 అని చెప్పి కేర్ ఆఫ్ ఉంది. ఎవరికి ఉండే అభిమానులు వాళ్ళకు ఉంటారు. నాకుండే అభిమానులు నాకున్నారు, నాకున్న మంచితనం నాకుంది. మంచికి మంచి చెడుకు చెడు అన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎన్నో చూస్తున్నామ్మా. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా చిన్న పిల్లల మీద జరిగే అరాచకాలు, రేపులు, ఒక నిజాన్ని కప్పుపుచ్చుకోవడానికి రేప్ చేసి చంపేయడాలు, దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు రోజుకి ఎన్నో చూసి 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 సౌదీ రూల్స్ ఇక్కడికి తీసుకురావాలని చెప్పి 1.5 సంవత్సరం నుంచి నేను పోరాడుతున్నా. 1.5 సంవత్సరం నుంచి దీని గురించి ప్రతి ఇంటర్వ్యూలో అదక్కపోయినా చెప్తున్నా నేను. సౌదీ రూల్స్ మన ఇండియాలో కూడా రావాలి. అందుకోసం నేను కూడా పొలిటికల్గా పవన్ కళ్యాణ్ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికి నేను వెళ్ళి, నాకు జెన్యున్ వ్యక్తి కావాలండి. పైకి ఏదో సీట్ ఇచ్చి లోపలన్నీ లంగ పనులు చేయనే వ్యక్తి, అలాంటి పార్టీ నాకొద్దు. నీతిగా, నిజాయితీగా, ముక్కుసూటి తత్వంతో, దేని మీద ఆశ లేకుండా ఒక పనితనం మాత్రమే చూపించాలి. డబ్బుకు ఎడిక్ట్ అవ్వకుండా, అమ్మాయికి ఎడిక్ట్ అవ్వకుండా, సోషల్ వర్క్కి, సమాజానికి ఎడిక్ట్ అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. సేమ్ నేను కూడా జనసేన పార్టీ దగ్గరికి, కార్యకర్త దగ్గరికి నేను వెళ్ళి, అన్న నాకు ఒక సీటు కావాలి, నేను కూడా ఒక దట్ ఈజ్ ఐయామ్ అని చెప్పుకొని పొలిటికల్గా నేను వచ్చి, నేను పోరాడి, నేను కృషి చేసి, అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణని తీసుకొచ్చిన వ్యక్తి ఎవర్రా అంటే కేసీఆర్ గారు అని చెప్పుకుంటారు గర్వంగా. అతను ఏం చేసినానే పక్కన పెట్టండి, ఈరోజు చెప్పుకునేది మాత్రం కేసీఆర్ గారినే. అలాంటి ఉద్యమం చేసైనా సరే ఒక పొలిటికల్గా కూడా, అది కూడా ఒక మంచి స్థాయి, పొలిటికల్గా కూడా ఒక మంచి స్థాయికి నేను వచ్చి, మంచి ఎక్కడుంది, మనకు కావాల్సిన ఫలితం ఎక్కడుంది అని ఆలోచించగలిగే హ్యూమినిటీ ఇప్పుడు జనాలకి చాలా పెరిగింది. ఎందుకు వెళ్ళకూడదు? నేను పొలిటికల్గా ఇందాకా వచ్చినోడిని అక్కడ దాకా వెళ్ళనని చెప్పి నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా అండి? వెళ్తా. ఆ దేవుడు అక్కడ రాసి పెట్టేశాడు, గుర్తు పెట్టుకోండి అందరూ.
దేవుడు అక్కడ రాసి పెట్టాడు కాబట్టే జీరో నుంచి హీరోకి వచ్చా, మళ్ళీ జీరోయే, మళ్ళీ హీరోగానే ఉన్నా. ఎవ్వరు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటే ఏదైనా మీరు చేయగలరు. నేను అనుకుంటున్నా కొద్ది రోజులు నేను వెయిట్ చేస్తా. సౌదీ రూల్స్ రాకపోతే ఏ ఆడబిడ్డకైనా ఇంకొకసారి అన్యాయం జరిగితే అండ్ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎవరైనా నాటకాలు చేస్తే నేను పొలిటికల్గానే ఎంటర్ అవుతా. ఇప్పుడు అనుకున్నారా అండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 10 సంవత్సరాలు ఓడిపోయి ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతారని అనుకున్నారా? సరే, ఒక టీలు అమ్మే మన మోదీ గారు, ఛాయ్ అమ్మే మోదీ గారు ఇప్పుడు అలా అవుతారని చెప్పి ప్రధాని అనుకున్నారా? ఎవరు అనుకోలే. ఒక బిల్ గేట్స్ కావచ్చు, ఒక షారూక్ ఖాన్ కావచ్చు, ఒక రజనీకాంత్ గారు కావచ్చు, వాళ్ళు కూడా జీరో నుంచి నేనేమైతే అనుకుంటే వాళ్ళు ఇంత పెద్ద స్టార్స్ కారండి. మనకేం తక్కువ? గుండె నిండా ధైర్యం ఉంది, మంచి చేసే తత్వం ఉంది, ప్రాణానికి కూడా ఎదురెళ్ళే అంత గుండె ధైర్యం ఉంది. ఎందుకు అవ్వకూడదు సీఎం? చాలా మంది అంటే సీఎం అవ్వాలంటే కార్పొరేటర్ ట్రై చేయాలి, ఎమ్మెల్యే ట్రై చేయాలి, దాని తర్వాత ఇంకా ఏరే ట్రై. అవసరం లేదు. మన దగ్గర మంచి ఉంటే ఆ దేవుడు మనకు ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు. అంటే పొలిటికల్ గా ఎవరైనా ముందుకు వెళ్ళాలి అంటే అది కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కొన్ని కోట్లు ఉంటేనే తన రాజకీయ నాయకుడిగా ముందుకు వెళ్ళడం సాగుతోంది. చూస్తా ఉన్నాం జనరల్ గా జరిగేది అదే. అంటే ఎన్ని కోట్లు సంపాదించాడు సూర్యాభాయ్? కొన్ని కోట్లుంటేనే రాజకీయాలకు వెళ్ళడం జరుగుతుంది అని మీరు అన్నారు కదా. సీతక్క దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయమ్మా? చెప్పండి మీరే. ఎన్ని కోట్లు లేవు. అప్పుడు మహాత్మా గాంధీ గారి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయమ్మా? మరి సీతక్క మీ లెక్క దందాలు సెటిల్మెంట్లు సరే, నా లెక్క దందాలు సెటిల్మెంట్లు అంటే నేను మర్డర్లు చేశానా, వేరే వాళ్ళ గుంజుకొచ్చినానా, వేరే వాళ్ళ భూములైనా గుంజుకొని నేను లాక్కొని నా జెండా ఏమైనా పాతినాడా? ఏవి లేవు కదా. ఉన్నాయి. ఇవన్నీ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మీరే ఎలా అంటారు దందాలు సెటిల్మెంట్లు అని చెప్పి? మీరే చెప్తున్నారు కదా దందాలు సెటిల్మెంట్లు అని చెప్పానా మీకు? దందాలు సెటిల్మెంట్లు నేను చేస్తా అని. దందాలు సెటిల్మెంట్లు నేను చేస్తా అని చెప్పలే అమ్మా. భూములు కొంటుంటాను, అమ్ముతుంటాను అని చెప్పాను కానీ దందాలు సెటిల్మెంట్లు నేను చేస్తుంటా అని చెప్పలే. రాజకీయాల్లోకి వెళ్ళాలంటే డబ్బులు ఉండక్కర్లే, మన మీద కాన్ఫిడెంట్ ఉంది, మన గుండె ధైర్యం కరెక్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అంటే డబ్బులు లేకోకుండానే పొలిటికల్ గా ఏ స్థాయికైనా వెళ్ళిపోవచ్చు. సరే, అదే మీకు చెప్తున్నా కదా. అప్పుడు మహాత్మా గాంధీ గారి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు సీతక్క దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? డబ్బులు లేవు ఎవరి దగ్గర. సరే, ఒక చిన్న మాట. సరే, ఇంతకీ మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అది చెప్పండి. ఎందుకు అవసరం ఏముంది? నాకేనా మీరేనా టెస్ట్ ఏమైనా పెడుతున్నారా? ఇది ఉంటే ఇంత ఉంటేనే, ఇంత ఎలిజిబిలిటీ ఉంటేనే ఒక చిన్న విషయము, ఒక చిన్న మాట. ఒక లోన్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే సివిల్ స్కోర్ 750 ఉండాలని అంటారు కదా. అట్లా ఎలిజిబిలిటీ ఏమన్నా దానికైనా మీరు నన్ను ఏమన్నా క్వశ్చన్ చేస్తున్నారా? చెప్పండి, ఎంత ఉందని నిరూపించుకోవడానికి అవసరం లేదు కదా. ఎవరికి మన దగ్గర ఎంత ఉందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రైట్స్ అడిగే క్వశ్చన్ అడిగే తత్వం రైట్స్ ఎవరికి లేవు, ఎవరికి లేవు. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి ఇంత డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మీ ఒంటి మీద కిలో లెక్కన వాళ్ళకి తెలుసు, అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ప్రజలకు కూడా తెలియాలి కదా ఒంటి మీద 8 కిలోల బంగారం ఉంది అని అంటే ఈయన ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయో, ఈయన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో అన్నది ప్రజలకు ఆత్రంగా ఉంటది. చెప్తారు మరి, నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఈ చేతికి రింగ్ పెట్టుకున్నాను, ఆ లోపల ఈ బ్రాండ్ బనీన్ వేసుకున్నాను, ఈ బ్రాండ్ షర్ట్ వేసుకున్నాను, చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీరు అదే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని ఇక్కడ కూర్చోబెట్టి మీరు అడగలుగుతారు ఈ క్వశ్చన్? అడగలుగుతారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అడుగుతారు, ఆ ముందు స్థాయిలో ఉంటే ఎవరైనా అడుగుతారు. మీరు సీఎం అయిన తర్వాత ఎట్లా అడుగుతారు? అడగం కదా. ఇప్పుడు అదే మారాలి మన దగ్గర. ఈ మెంటాలిటీయే మారాలి. ఉన్నోనికి ఉన్నంత, లేనోనికి లేనంత అనే భావన వద్దు. ఉన్నోనికి ఒక దర్శనం, లేనోనికి ఒక దర్శనం వద్దు. అందరికి అందరూ ఒకటే, అందరూ సమానమే. ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చినప్పుడు అది ఎవరినైనా అక్కడ ప్రశ్నించాలి. అనవసరంగా ప్రశ్నించకూడదు. ఎంత డబ్బులు ఉంటాయి అనేది అనవసరమైన క్వశ్చన్. మీకు అవసరం లేదు అలా అని చెప్పి జనాలకు అవసరం లేదు.
పొలిటికల్ గా వెళ్ళాలంటే మన దగ్గర వేల కోట్లు సరే ఆ రోజు వేల వందల కోట్లు ఉన్నాయనే మహాత్మా గాంధీ గారు పోరాటం చేశారా? నెహ్రూ గారు కావచ్చు, అల్లూరి సీతారాం గారు కావచ్చు. అయితే ఇప్పుడు మీరు అల్లూరి సీతారామరాజు గారు అనుకోవాలి మిమ్మల్ని. అల్లూరి సీతారామరాజు గారు అనుకోండి, మహాత్మా గాంధీ గారు అనుకోండి, ప్రతి ఒక్కరు అనుకోండి. తప్పేముంది? వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా నేను, వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నా. వాళ్ళలా ఏం లేకుండా కూడా నేను చేయగలుగుతా. చాలు, నేను నేనుండి 10 మందికి పెట్టేంతుంది, మంచితనం ఉంది. సరే, సూర్యాభాయినే గనక నిజంగానే గనక ప్రజలు సీఎం చేస్తే, సూర్యాభాయ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తుంటే ఎలాంటి ఇబ్బందుల్లో ప్రజలైతే ఉన్నారో ఎలాంటి ఇబ్బందుల నుంచి ప్రజలందరినీ మీరు గట్టెక్కిస్తారు. మీకు కనుక అవకాశం వస్తే అసలు మీరు ఏం చేస్తారో చెప్పండి, ఎలాంటి మార్పులు తీసుకొస్తారో చెప్పండి. నేను సీఎం అయితే మాత్రం ఫస్ట్ నేను సైన్ చేసే ప్రాజెక్ట్ ఏంది తెలుసా? సౌదీ రూల్స్ ఎలా అయితే ఉన్నాయో ఫస్ట్ నేను సైన్ చేసేది, నా ఫస్ట్ కాన్సెప్ట్ అదే. దాని తర్వాత సరే సీఎంగా నేను ఈ కుర్చీలోనే కూర్చోకుండా ప్రతి ఒక్కరిని ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు ఒక ఏరియా ఎంచుకొని ప్రతి ఒక్కరిని విమర్శించి వాళ్ళ దగ్గరకున్న కష్టాలు తెలుసుకొని ఇమీడియట్లీ స్పాట్ అప్పటిదప్పుడే అయిపోవాలంతే. ఎవరో వచ్చి నాకు ఫండ్స్ ఇవ్వడం కాదు, ప్రతి ఒక్కరూ ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పలానా అని చెప్పి ప్రతి ఒక్కరికి అప్పచెప్పేస్తా. అక్కడ మీరు చూసుకోండి, అక్కడ మీరు చేసేయండి. అంతే. టైం అస్సలు టైం లేదమ్మా, ఇప్పుడున్న టైం లేదు. మర్డర్ చేస్తే వాడిని మళ్ళీ చేసేయడమే, దొంగతనం చేస్తే కాళ్ళు తీసేయడమే, రేప్ చేస్తే వానికి ఏం చేయాలి తెలుసా? వానికి అన్ని కట్ చేసి వాడు వచ్చేదాకా అట్లా పెట్టాలి. ప్రతి శిక్షలు ఎంత డేంజర్గా ఉండాలంటే, తప్పు చేయాలంటే ఒక్కొక్క నా కొడుకు ఉత్సవడిపోవాలి. ఈ సిస్టమ్ నేను తీసుకొస్తా 100%. మిత్రులారా, నాకు ఇంకా చాలా టైం ఉంది, నాకు ఇంకా ఎక్కువ ఏజ్ అయిపోలే. 100% నేను వెళ్ళే మార్గంలో ఈ చట్టాలు రాకపోతే పొలిటికల్గా అయినా సరే నేను వచ్చి ఈ చట్టాలని తీసుకొస్తా. ప్రాణ త్యాగమైనా నేను చేస్తా. పక్కా ఇది రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా అక్కలు, అన్నలు, తమ్ములు, చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరూ వీఆర్ అందరము మన ఫ్యామిలీయే. నేను అందరూ నా వాళ్ళనే అనుకుంటున్నా. నా వాళ్ళ కోసం నేను ప్రాణ త్యాగానికైనా వెనకాన్ను. ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష అవన్నీ చేసి దక్కించుకున్నారు. మంచి వచ్చేది అనే పక్కన దక్కించుకున్నారా లేదా? దానికోసం ఎంత దాకైనా వస్తా, ఏదైనా చేస్తా అండి. సౌదీ రూల్స్ అయితే రావాలి పక్కా. ఏకమవుదాం, అందరం ఏకమయ్యి. అక్కడ ఒప్పుకోకపోతే మీకోసం నేను పొలిటికల్గా కూడా వచ్చి ఆ రూల్స్ నేను తీసుకొస్తా. ఈ విషయంలో 100% మీకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఆల్వేస్ మేము కూడా ఈ విషయంలో మాత్రం మీకు అందులో ఎలాంటి డౌట్ చూస్తున్నాం. ఎంతమంది ఆడపిల్లలకి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నా సరే కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఘోష ఎంత బాధపడుతున్నారు. చిన్న పిల్లలండి, నా కొడుకుల్ని మామూలుగా కాదు. అవును, అసలు ఏం అట్రాక్షన్ చేసిందిరా చిన్న పసికందులు మీకు, లంబినా కొడకల్లారా. అండ్ అలా అని చెప్పి అమ్మాయిలు మంచోళ్ళని కూడా నేను అనట్లే. మీరుండే లిమిట్స్లో కూడా మీరు ఉంటే బాగుంటుంది. కొంతమంది, అందరూ కాదు. మారాలి, ఫస్ట్ మనం మారాలి, తర్వాత వాళ్ళని మార్చాలి. ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా అసలు భయం అనేదే లేదు సూర్యాభాయికి. భయం అస్సలు లేదండి, అస్సలు భయపడా. ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేసా? ఒకరింట్లోంచి దోచుకున్నానా? ఎవరైనా మర్డర్ చేశానా? ఎవరింట్లో దొంగతనం చేశానా? ఎవరికైనా నేరం చేశానా? ఎందుకు భయం? ఎక్కడికి వెళ్ళినా కూడా మీ చుట్టూ అంటే 100 మంది కావాలనుకుంటే 1000 మంది మీ చుట్టూ వస్తారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సింగిల్ గానే వెళ్తాడు సూర్యాభాయ్. అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఎంతెంతో పెద్దవాళ్ళని వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అలాగే రామ్ గోపాల్ వర్మని కూడా పిచ్చనా కొడక అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటున్నారా మీరు ఇట్లా మాట్లాడుతుంటే? అమ్మా, నేను ఇందాక చెప్పా, వర్మగారికి ఉండే ఫాలోయింగ్ వర్మగారికి ఉంటే ఓల్డ్ సిటీ సూర్యాబాయికి ఉండే ఫాలోయింగ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయికి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఎందుకు అలా తిట్టడం జరిగింది అంటే, ఐ థింక్ TV9 లేకపోతే V6 ఏదో లైవ్ అవుతుంది. అండ్ మేము నేషనల్ ఇట్లా హ్యూమన్ రైట్స్ నుంచి ఇట్లా మాట్లాడుతున్నాము, ఇట్లా సంగతి మీరు ఇలాంటి బూతు బొమ్మలు సినిమాలు చూపించి మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి ఒక తల్లి అడిగితే అతన్ని చెప్పే ఆన్సర్ ఏంటంటే,
తప్పేముందమ్మా, నా ఇష్టము, నేను తీసుకుంటా. రేపొద్దున మీతో కూడా మిమ్మల్ని పెట్టి సినిమా చేస్తా అని అంటుంటే మీడియా వాళ్ళు కూడా దాన్ని వేయడము చూపించడము ఎంతవరకు కరెక్ట్ కాదు, అది తప్పు. అందుకనే తిట్టా నేను. ఓకే ఓకే సరే, అసలు సినిమా ఇండస్ట్రీ మీద మీ అభిప్రాయం అడిగితే ఏం చెప్తారంటే, చూస్తూ ఉన్నాం ఎంతోమంది ఆర్టిస్టులు పొట్ట చేతితో పట్టుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, చాలామందికి సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, మనం బిగ్ స్క్రీన్ మీద కనిపించాలి, ఎన్నో కళలతో ఎన్నో ఆశలతోటి ఎంతో చదువులు చదువుకున్నా కూడా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అన్యాయం చేసి మనం ఏదో సాధిద్దామని వచ్చేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే అసలు ఇండస్ట్రీ ఎలా ఉంది అసలు? అంటే ఈ గొడవలన్నీ పక్కన పెడదాం, సాధారణంగా ఇలాగ ఇండస్ట్రీ మీద ఒక ఆశతోటి వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు రాక సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితమే దీని మీద పెట్టి నాశనం అయిపోయినటువంటి వాళ్ళని కూడా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా మీరు ఉన్నారు, అలాగే ఒక ప్రొడ్యూసర్గా కూడా 7-8 crores పెట్టి మీరు ఒక సినిమా కూడా తీయబోతున్నారు. అంటే ఆ కష్ట నష్టాలు ఎలా ఉంటాయి అన్నది దాంట్లో మీరు చూసి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది, ఒక ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? దయచేసి ఇండస్ట్రీలోకి రావాలనే మీ ఆలోచనని ఎవరైనా కొత్తగా ఉంటే మార్చుకోండి. ఎందుకంటే మన ఇండస్ట్రీకి ఎలా కావాలంటే ఇక్కడ వాళ్ళు అవసరం లేదు, అందరు బయట వాళ్ళు కావాలి. సూర్యాభాయ్, పవన్ కళ్యాణ్ నా ప్రాణం, పవన్ కళ్యాణ్ ఎక్కడో లేడు, ఎక్కడ నా గుండెల్లో ఉన్నాడు అని ఎంతో ప్రేమగా చెప్తున్నారు. 10 లక్షల రూపాయలు మీకు ఆఫర్ చేసినా, 10 లక్షలు కాదు 100 కోట్లు ఇచ్చినా కూడా నాకు అవసరమే లేదు, నేను ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా పవన్ అంటే అంత ప్రాణం, అంత పిచ్చి, అంత ఆయన అంటే నరాల్లో కూడా నాకు పవన్ రక్తమే నాలో ప్రవహిస్తోంది అని అంత డంకాపదంగా మీరు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్. అసలు మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ దేవుడు అని నాకు అర్థమైపోయింది. అలాంటి మీ దేవుడు గురించి సూర్యాభాయ్ ఏం చెప్పదలుచుకున్నాడు? పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మీరేం చెప్తారు? నెక్స్ట్ టైం నుంచి పవన్ కళ్యాణ్ అని మీరు సంబోధించకండి, పవన్ కళ్యాణ్ అన్నా అని సంబోధించండి, ఓకేనా? పవన్ కళ్యాణ్ అన్నా చెప్పండి, పవన్ కళ్యాణ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న గురించి నేను చెప్పాలంటే సంవత్సరాలు సరిపోదు. ఇంకొకటి చెప్పనా, మీరు ఎంత అభిమానిస్తున్నారో అంతకు 100 రెట్లు పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నాను. చాలా హ్యాపీ. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన, ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడే కదండి, వీరాభిమానులు, ఆయన అంటే ప్రాణం, ఆయన అంటే పిచ్చి, ఎన్నో రకాలుగా ఉంటది అందరికి. నేను కూడా ఒక విషయం చెప్తా, మీరు మంచి నేర్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ అన్నని చూడండి, పరిశీలించండి, చదవండి. మీరు చెడు చూడాలంటే, చెడు నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, చదవండి, నేర్చుకోండి. 100% నేను 100 మాటలకు ఒక మాట చెప్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న అంటే నాకు ఇష్టమని సినిమాలు వేస్తాయని కాదు, లేదంటే చిరంజీవి గారి తమ్ముడని కూడా కాదు. యాక్టింగ్ పరంగా పక్కన పెడితే రాజకీయ పరంగా, సోషల్ వర్క్ పరంగా, మంచితనం పరంగా అతని డబ్బులు ఇవ్వడం, ఆస్తులు అమ్ముకొని, అంతస్తులు అమ్ముకొని, లగ్జరీ లైఫ్ వదిలేసి మీకోసం ఏదన్నా చేస్తా, దగ్గరికి వెళ్ళి, అంత పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి పరామర్శించి మీకు అండగా నేను ఉంటాను. డిప్యూటీ సీఎం కాకముందు ఓడిపోయినా సరే నిలదొక్కుని పార్టీలో వాళ్ళకి అందరికీ ధైర్యం చెప్పి పార్టీని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళే మార్గంలో ఎన్నో చెడు దుష్ఫలితాలు ఎదుర్కొని, ఫ్యామిలీని తిట్టించుకొని, తనని తిట్టించుకొని, తన పిల్లల్ని తిట్టించుకొని, అందరినీ తిట్టించుకొని ఇంత ముందుకు వెళ్తున్న వ్యక్తి ఎవరు అంటే ది గ్రేట్ పవన్ కళ్యాణ్ అన్న. ఆ వ్యక్తి గురించి ఏ ఒక్క లఫ్ఫుట్ నా కొడుకు కానీ, ఎవరైనా కానీ, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ఇంకా వేరే హీరో ఫ్యాన్స్ కావచ్చు, తిడిస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి కొడతా ఒక్కొక్క నా కొడుకుని. ఎందుకు తిడతారా? మంచి చేస్తాడని చెప్పి తిడతారా? ఆస్తులు అమ్ముకున్నాడని చెప్పి తిడతారా? లేకపోతే ఇంకేమైనా చేసాడని చెప్పి తిడతారా? ఎందుకు తిడతారా భయ్? అరే మంచితనాన్ని మాత్రమే తీసుకోండి మీరు, చెడు తీసుకోవడానికి ఆ వ్యక్తి దగ్గర ఏం లేదు. నేను నా తల్లి నా తండ్రి ఇష్టమని చెప్పిన వ్యక్తిని ఒకప్పుడు, ఏ హీరోను ఇష్టపడని వ్యక్తిని, అలాంటిది పవన్ కళ్యాణ్ అన్నది ఇష్టపడుతున్నానంటే ఎందుకు ఇష్టపడుతున్నా అనేది ఊహించండి. ఎంతసేపు నువ్వు వేసుకునేది బంగారం ఫేకా రియలా అది కాదురా బాబు, కంటెంట్ ఎంతుంది,
మంచితనం ఎంతుంది దీన్ని చూడండి. పవన్ కళ్యాణ్ అన్నను చదవడానికి చూడడానికి ఈ జన్మ సరిపోదురా లుచ్చానా కొరకల్లారా. తప్పుడు ప్రచారం, తప్పుడు కామెంట్లు, పెళ్ళిళ్ళ గురించి టాపిక్ ఎందుకురా మీకు? టాపిక్ ఎందుకు? ఎవరి హీరో వాళ్ళ గొప్ప, హీరో పరంగా చూడకండి పవన్ కళ్యాణ్ అన్నని. అదే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిలా చూడండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిందంటే ఉట్టిగానే అయిందా? ఎంతోమంది లంగ పనులు చేస్తే అవుతారు. మంచి చేసి మాత్రమే, పోరాటం చేసి మాత్రమే, ఆస్తులు అమ్ముకొని మాత్రమే, తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని మాత్రమే డిప్యూటీ సీఎం స్థానాన్ని దక్కించుకున్న వ్యక్తి ఎవర్రా అంటే ది గ్రేట్ పవన్ కళ్యాణ్ అన్న. ఎంత చెప్పినా అతని గురించి తక్కువే. అతని గురించి మాట్లాడే అధికారం ఉందో లేదో, అంత పెద్దోన్నో కాదో నాకు తెలియదు, కానీ యాజే అభిమానించే ఒక వ్యక్తిగా అండ్ పవన్ కళ్యాణ్ అన్న గారికి ఓటు నేను వేయకపోయినా మా నాన్నగారు ఓటు వేశారు. రాయలసీమ కాబట్టి ఇక్కడ ఉన్న ఓటును తీసేసుకొని మరి ఏపీలో ఓటు తీసుకొని పవన్ కళ్యాణ్ అన్నకి ఓటు వేశాడు మా నాన్న. అక్కడ మారిపోవాల్సి వస్తే నేను కూడా అక్కడికే మారిపోతా. ఎందుకంటే మంచిని తీసుకుందామండి, మనము మంచి పనులను తీసుకుందాం. ఎన్ని రోజులు బతికేది మనం? పుట్టుని వెళ్ళిపోయే ప్రాణాలు. ఇవాళున్న ప్రాణం రేపు ఉంటుందో లేదో భరోసా లేదు, గ్యారంటీ లేని జీవితం. అవతల వ్యక్తిని చూసి చెలించని మనుషులు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. అలాంటి నేనున్నాను అని చెలించి భరోసా ఇచ్చి కల్పించిన వ్యక్తి, ఈరోజు రాజకీయం అంటే ఇది అని నిరూపించిన వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఎన్ని రోజులైంది సీట్, మొన్న అయితే ఎక్కారు. ఎన్ని మంచి పనులు, ఎన్ని భరోసా, ఎంత వేసాడు. ఒక చిన్న విషయం అడుగుతున్నా, సరే ఆంధ్రప్రదేశ్కు మాత్రమే డిప్యూటీ సీఎం, అలాంటి సీఎం తెలంగాణకు వచ్చి మొన్న వరద బాధితులకు ₹1 ఇచ్చాడు. అక్కడే మీరు అర్థం చేసుకోండి అతని సున్నితమైన తత్వం, అతని మంచితనం ఎలాంటిదో. వాళ్ళను వాళ్ళని కాపాడుకుంటూ అది కూడా నాదే అని చెప్పి అక్కడ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఏ సీఎం ఇచ్చాడండి అట్లా? చెప్పండి, నాకు చూపించండి. ఏ సీఎం ఇచ్చాడు? ఏ డిప్యూటీ సీఎం ఇచ్చాడు? వేరే వాళ్ళ బరువుని తన భుజాల మీద వేసుకొని ఎవరు నడిపించారు? ఒక పవన్ అన్న తప్ప. అలాంటి పవన్ అన్నని ఎవరన్నా ఈసారి మాట్లాడితే మాత్రం మామూలుగా ఉండదు. ఏ మీడియా అయినా సరే మీరు 10 లక్షలు కాదురా, 10 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా నేను పవన్ అన్నని తిట్టాను, నాకు ఆఫర్ చేస్తారా మీరు తిట్టుమని? నెవర్. ఈ కట్టె కాలేదాకా నాది మాట అంటే మాట. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ లాగా నేను చెప్పట్లే, నా తల్లిదండ్రి పెట్టిన సురేష్ రాజ్ అనే నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ కట్టె కాలేదాకా పవన్ అన్నని దూషించడం కానీ, పవన్ అన్నని తప్పు పట్టడం కానీ, అలా అని చెప్పి మీరు పవన్ అన్నని ఏదైనా మాట్లాడుతుంటే ఊరుకొని ఉండడం మాత్రం జరగదు. మీరు నా మీద, నా ఒంటి మీద ఉన్న బంగారం మీద ఫోకస్ పెట్టే బదులు మీ చుట్టూ ఉన్న సొసైటీలో ఎంత మంచి చేయాలి అనే దాని మీద ఫోకస్ పెడితే మీరు ఒక మనుషులను నిరూపించుకుంటారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీ గోల మీదే, మీ అడ్డమైన బూతులు మీవే అంటే మిమ్మల్ని మీకే వదిలేస్తున్నా. అంతే అండి, 4 రోజుల జీవితం. గ్రేట్ సూర్యాభాయ్, అంటే మీ మాటల్లోని అంటే ఆవేశం అనొచ్చు, అది ఎలా చెప్పాలి అని అంటే కనుక తెలుస్తుంది ఆయన మీద అభిమానం, ప్రేమ అనే కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, నాకు ఎవరినో వాడుకొని ఫేమ్ కావాల్సిన అవసరం నాకు లేదు. నేను మంచిని మాత్రమే తీసుకుంటున్నా. ఆల్రెడీ పవన్ అన్న పేరు వాడక ముందు నుంచియే నేను ఆల్రెడీ ఫేమ్లో ఉన్నా. నేను ఆల్రెడీ ఒక రకమైన ఫేమస్, నాకు చాలు, నాకుంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఎవరన్నా అనుకుంటే పవన్ అన్నని తీసుకొని రాంగ్. అది ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. పవన్ అన్నని వ్యక్తిగతంగా నేను చూశాను, వర్క్ చేశాను, చూస్తూ ఉన్నాను కాబట్టి అందుకే వీరాభిమాని అయ్యాను. అంతే. మీరు ఎలా అభిమానం సంపాదించుకున్నారో ప్రజల్లో అవన్నీ క్లియర్ అండ్ క్లారిటీగా ఈరోజు మీరు చెప్పడం జరిగింది. అలాగే
అసలు మీరు ఎవరు ఏంటి అన్నది ఇంకా నేను క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాను నేను. అది ఖచ్చితంగా ఇప్పుడు మన షో ద్వారా నేను ఇవ్వటం జరిగింది. మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా సంతోషం. భవిష్యత్తులో మీరు రాజకీయ పరంగా కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నామంటే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, వాటిని వాస్తవంగా మేము చూడటం జరిగింది. ఇంకా మంచి జరగాలి. మీరు సీఎం అయితే ఒక మాట చెప్పారు, మీరు 100% సీఎం అయితే కాదండి, అవ్వడానికి ట్రై చేద్దాం, కృషి చేద్దాం, అయితా కూడా అయితేనప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నామని చెప్తాం. డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మీరు కూడా బాగా సాయం చేయాలి, మనకు సౌదీ రూల్స్ రావాలి. 100%. ఇంకో విషయం, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ ఫేక్ ఐడియాలతో క్రియేట్ చేసే మాట్లాడడం కానీ ఇలా చేసే ప్రతి ఒక్కరికి కఠిన చర్యలు తీసుకోబడును. 100%. అవసరం లేదు, మీకు ఫోన్ ఉంది కదా, పని పాట లేక ఇంట్లో కూర్చున్నాను కదా, పని పాట లేక ల్యాప్టాప్ నా ఉంది కదా అని చెప్పి ఎవరికి పడితే నాకొక్కరికే కాదు, ఎవరికి పడితే వాళ్లకు మీకు అనుకూలంగా కామెంట్స్ వేస్ట్గా పెడితే ఒక్కొక్కరి ఈపులు పగిలిపోతాయి. చెప్తున్నా మీడియా పరంగా దీని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న గారికి నేను లేఖ రాశాను ఆల్రెడీ. అది కూడా నడుస్తుంది ఆల్రెడీ. అనవసరమైన ట్రోల్స్ ఇలా పెడితే దాని యాక్షన్ తీసుకోవడం జరిగిందని రీసెంట్లీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఇంకా అమలు పరచలేదు, పరుస్తారు కూడా. నేను లేఖ కూడా రాశాను. తప్పది, ఒకరి గురించి మీరు చెడుగా చెప్పడం తప్పు. వీలైతే మంచి చెప్పండి, లేదంటే మూసుకొని కూర్చోండి. వీలైతే మీరు షోక్ చేయండి, షోక్ చేసేటోన్ని మీరు చూసి ఓర్వలేకపోతే చచ్చిపోండి. అవసరమారా కామెంట్లు పెట్టేది? ఎవరు ఏ బంగారం వేసుకుంటే మీరు ఏం చెప్తారో ఒక చిన్న మాట. సరే, ఒక చిన్న మాట చెప్తున్నా. సరే, నాది గురించి కానీ చాలామంది మా గోల్డ్ మ్యాన్స్ గురించి చూశాను నేను, అందరికీ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. సరేరా, ఇది ఒక ఫేక్ గోల్డ్ అని అనుకుందాము. దీన్ని కొనగలిగేంత గుద్దల్లమ్మ ఉన్నారా? పుక్కట్లో వస్తుందా? ఇది ఫ్రీగా రాదు కదా. దీనికి కూడా వేలు పెట్టి కొనాలి. కొనగలిగే కెపాసిటీ ఉంటే మీకు గుద్దల్లమ్మ ఉంటే కొని వేసుకోండి మీరు కూడా. ఒక మనిషిని డిసైడ్ చేసేది గోల్డ్ కాదు, డ్రెస్సింగ్ కాదు, ఇది డిసైడ్ చేస్తుంది. ఒక స్థాయిలో ఇది కూర్చోబెడుతుంది. అర్థమవుతుందా? మేమందరం గోల్డ్ మ్యాన్లు అంతా, మా అంతా ఒకటే కుటుంబం. ఏ ఒక్క గోల్డ్ మ్యాన్ కూడా తిడితే మాత్రం ఈసారి సహించను, ట్రోల్స్ చేస్తే అసలే సహించను. ప్రతి ఒక్క గోల్డ్ మ్యాన్ నా అన్న, నా తమ్ముడు. మొన్న కూడా నా తమ్ముడు గోల్కొండకి వెళ్తే అతన్ని కొట్టకపోయినా సరే కొట్టాడు అని చెప్పి ట్రోల్స్ చేశారు. కరెక్ట్ కాదు బ్రదర్. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. చాలా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా. నాకు భయం లేదు. మంచి ఆలోచనలతోటి ముందుకెళ్తున్నారు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన మీలో ఉంది. ఇప్పుడు చేసినటువంటే కాకుండా ఇంకా మరెంతో మంది పేదలకే కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకే కానీ ఎన్నో సహాయాలు చేయాలన్న ఆలోచనతో మీరు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మీరుండాలి, నేను ఉండాలి, నేను కాకుండా మన అందరం ఉండాలి. అందరూ జై హింద్, జై భారత్ మాతాకి జై. ఫోటో తీసుకోమని